ఇండియా పాకిస్తాన్ మధ్య టెన్షన్స్ ప్రివేల్ అయిన కొన్ని గంటల్లో అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, ఇంక్లూడింగ్ నరేంద్ర మోడీని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఖచ్చితంగా భారతదేశాన్ని కలుపుతాడు, ఇది బిగ్గెస్ట్ థింగ్ మోడీ చేయబోతోందని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేశారు అంటే, ఆ రకమైనటువంటి నేరేటివ్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చింది ఫస్ట్ నుంచి బీజేపీ పార్టీ ఓట్ల కోసం. కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం కొన్ని దరిద్ర గొట్టు పనులు చేస్తే, బీజేపీ పోటీగా ఇంకొన్ని దరిద్ర గొట్టు పనులు చేసింది. అందులో భాగంగా పీఓకేని నరేంద్ర మోడీ చేయించుకోగలడు, ఆ దమ్మున్న ఆ సత్తా ఉన్న నాయకుడు ఈ దేశంలో ఈయనొక్కడే అనేటువంటి ప్రొజెక్షన్ ఇప్పుడు కాదు 15 సంవత్సరాల నుంచి కూడా బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. అది వాళ్ళ కొంప ఉంచింది. ఇప్పుడు దాని గురించి కొంచెం క్లియర్గా వీడియోలో మాట్లాడుకుందాం. మీరు ఒక్క లైక్ ఇవ్వండి. ఒక 500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను నేను. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మా టీంకి చాలా గొప్ప బూస్ట్ అనమాట. ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. ఈరోజు నరేంద్ర మోడీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత, తీవ్రమైనటువంటి విమర్శలు 80 to 90% ఆఫ్ ద బీజేపీ డైహార్డ్ ఫ్యాన్స్ కూడా ఏంటి ఇట్లా చేశాడు, చిచ్చి ఇట్లా చేయకుండా ఉండాల్సిందని, అమ్మ ఇందిరాగాంధీ బెటర్ ఇనేటువంటి ఫీలింగ్ని జనాలు క్రియేట్ చేస్తున్నాడు. ఇండియాలో ఉన్న ఇక న్యూట్రల్స్ అనండి, కాంగ్రెస్ పార్టీ అనండి, వేరే వేరే పార్టీలను సపోర్ట్ చేసేవాళ్ళు న్యూట్రల్స్ ఎక్కువ ఉంటారు. ఇంక 100 మందిలో 70% న్యూట్రల్స్ ఉంటారు. మిగతా 30% మంది కొంతమంది బీజేపీని, కొంతమంది కాంగ్రెస్ అని, కొంతమంది వివిధ పార్టీలను సపోర్ట్ చేసే మెంటల్ గాళ్ళు ఉంటారు. కానీ 70% పీపుల్ ఎప్పుడు న్యూట్రల్ ఉంటారు. సో ఈ 70% కూడా అదేంటి ఇట్లా చేశాడు అని ఎప్పుడైనా ఈ విమర్శల విషయంలో ఈ జరుగుతున్నటువంటి ఇష్యూస్ కానీ, ఈ విమర్శల విషయంలో కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ ఏంటంటే, 71లో ఇందిరాగాంధీ డీల్ చేసినట్టుగా ఇక్కడ సిచ్యువేషన్స్ లేవు. న్యూక్లియర్ వార్స్ అనేవి రాకూడదని ఏ దేశమైనా, అసలు ప్రపంచమే కోరుకుంటుంది న్యూక్లియర్ వార్స్ రాకూడదని. చాలా చాలా డేంజరస్ థింగ్. నేను ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక వీడియో పోస్ట్ చేసే చూడండి. 2 దేశాల మధ్య న్యూక్లియర్ వార్ కనుక జరిగితే ఆ వార్ వల్ల ప్రపంచం ఎంత సర్వనాశనం అయిపోతుందని చాలా పెద్ద ఇష్యూ. ఆ ప్రపంచమే నాశనం అయిపోతున్నప్పుడు అంటే, ఇండియా పాకిస్తాన్లో ఎవరైనా న్యూక్లియర్ వార్ హెడ్స్ని యూజ్ చేస్తే, మన దగ్గర 190 ఉన్నాయి, వాళ్ళ దగ్గర 170 ఉన్నాయి. ఎవరైనా న్యూక్లియర్ వార్ హెడ్స్ని యూజ్ చేస్తే 1 వీక్లో ప్రపంచవ్యాప్తంగా దానికి సంబంధించినటువంటి అట్మాస్ఫియర్లో ఆ పొగ వెళ్ళిపోయి 2 వారాల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి యూరోప్, అమెరికా కూడా ఎఫెక్ట్ అయ్యేటువంటి అటు ఆస్ట్రేలియా, ఇటు యూరోప్ కూడా, అమెరికా కూడా ఎఫెక్ట్ అయ్యి, అంటే అక్కడ ఉన్నటువంటి క్లైమేట్స్ని మార్చేసి అక్కడ గాల్లో పొగ ఎన్నో సంవత్సరాల పాటు ఉండిపోయి రెయిన్స్ని కూడా ఆపేసి అంత డేంజరస్ థింగ్. న్యూక్లియర్ మిసైల్, న్యూక్లియర్ బాంబులకు సంబంధించిన డేంజరస్ థింగ్ అసలు ఈ భూమి మీద ఇంకొకటి లేదు. సో అది బయటికి తీయకూడదు. 71లో అది కాదు పరిస్థితి. అందుకే ఆమె చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఉంటే ఎట్లా డీల్ చేశారో మనం కామెంట్ చేయలేము. కానీ ఇందిరాగాంధీ గురించి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో కాస్తంత వెనక్కి తగ్గడం అనేది చాలా మంచి నిర్ణయం, చాలా మంచి థింగ్. అందుకే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే యూరి అనండి, పుల్వామా అనండి, పాల్గామ్ అనండి, ఇవి జరిగినప్పుడు డైరెక్ట్ యుద్ధానికి వెళ్లకుండా కొన్ని కన్సాలిడేటెడ్ ప్లేసెస్ని టార్గెట్ చేసుకుని ఆ ఉగ్రవాదులకు సంబంధించిన దాని మీద మాత్రమే టార్గెట్ చేసి వచ్చేస్తున్నారు తప్ప నిజమైనటువంటి మెయిన్ యుద్ధానికి ముందుకెళ్ళట్ల. ఎందువల్ల ఒక్క న్యూక్లియర్ వార్ హెడ్ అటు నుంచి ఇటు వచ్చినా, ఇటు నుంచి అటు వెళ్ళినా కోట్లాది మంది చనిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక భవిష్యత్ అనేది జీరో. అసలు ఆ చుట్టుపక్కల మొక్కలు కాదు కదా, జీవం అనేది మిగలదు. అంత డేంజరస్ థింగ్. అదే హిరోషిమా, నాగాసాకి మీద పడింది. ఇప్పటికీ కూడా దాని ఎఫెక్ట్స్ ఉన్నాయి ఆ దేశంలో. అట్లాంటిది ఆ రిస్క్ని తీసుకుని పాకిస్తాన్ లాంటి ఒక లుచ్చా కంట్రీ కోసం మనం చేయాల్సిన అవసరం ఉందా అనేది ఆలోచించుకుని అక్కడ వేసినా మనకే ఉంటుంది ఎఫెక్ట్. పాకిస్తాన్ అనేది ఎక్కడో దేశం అవతల 10 లక్షల కిలోమీటర్ల అవతల లేదు. దానికి మనకి 1000-3000 కిలోమీటర్ల రేడియస్లో అటు ఇటు ఉంటుంది. సో అక్కడ వేసిన దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. అక్కడ సివిలియన్స్ కూడా చనిపోవాలని ఎవరు కోరుకోరు కదా. సో ఈ నేరేటివ్, ఈ థింగ్, ఈ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో, నేరేటివ్ కాదు సారీ, ఈ ఫ్యాక్ట్ ఏదైతే ఉందో దీన్ని జనానికి క్లియర్గా ఎక్స్పెక్ట్ చేసుకోవడంలో, ఎక్స్ప్లెయిన్ చేయడంలో మొదటి నుంచి కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది ఈ ప్రభుత్వం అనండి, బీజేపీ పార్టీ అనండి. ఎంతసేపు తెల్లారిన దగ్గర నుంచి నరేంద్ర మోడీ అసలు లేస్తే మనిషి కాదు, కేజీఎఫ్ హీరో ఎలివేషన్లు, ఈ కైండ్ ఆఫ్ బిల్డప్ ఇది ఇచ్చి కూడా మానలేదు. ఏ నాయకుడైనా రాహుల్ గాంధీకి ఇస్తారు, జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రేవంత్, కేసీఆర్, ఇక్కడ ఎవరి నాయకుడు అనేది కాదు. ఈ నెరేటివ్ని వీళ్ళు ఏం బిల్డ్ చేస్తారంటే, అసలు నరేంద్ర మోడీ ఉంటేనే ఇండియా సేఫ్గా ఉంటుంది పాకిస్తాన్ దగ్గర నుంచి, ఈయన కాకుండా ఇంకెవరన్నా ఉంటే మొత్తం అందరూ వచ్చేస్తే ఇండియాలో ఉండిపోతారు, మన అందరూ చంపేస్తారు అనేటువంటి ఒక అభూత కల్పనల్లో బతుకుతూ ఉంటారు వీళ్ళు. ఆ కైండ్ ఆఫ్ ఈ నెరేటివ్స్ని బిల్డ్ చేసి ఈ బీజేపీ వాట్సాప్ గ్రూపుల్లో స్ప్రెడ్ చేయడం. అది రాహుల్ గాంధీ ఉంటే కాంగ్రెస్ వాట్సాప్ గ్రూపుల నుంచి జనంలోకి ఎక్కిస్తారు. ఈ నాయకుడు మ్యాటర్ కాదు. సో ఈ నెరేటివ్ని బిల్డ్ చేయడం వల్ల ఈరోజు ఆయన మీద బీజేపీ కార్యకర్తలు కూడా తిట్టేటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చాలా సీరియస్గా పడిపోయింది. వాళ్ళు చేసింది ఖచ్చితంగా కరెక్ట్. వెనక్కి తగ్గడం, న్యూక్లియర్ వార్ హెడ్స్ వల్ల కోట్లాది మంది చనిపోతారు. ఒకళ్ళిద్దరుగా జీవరాశులతో సహా కోట్లు అసలు ఎగ్జిస్టెన్స్ ఉండదు ఆ ఏరియాలో కొన్ని సంవత్సరాల వరకు కూడా. వర్షాలు కూడా పడవు. అసలు ఇక బీడు భూములు, మనుషులు ఉండరు,
ఇక పీక్స్ అనమాట, వర్స్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి గూగుల్లో యూట్యూబ్లో చూసుకుంటే వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ బాంబ్ అంటే మీకు ప్రతిదీ క్లియర్గా వస్తే చాలా క్లియర్గా ఉంటుంది. అప్పట్లో హిరోషిమా నాగసాకి పడింది ఇప్పుడు 40 ఏళ్ల క్రితం. అప్పటికంటే ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ఉన్నాయి ఇవన్నీ. ఇండియా ఎప్పుడైతే పాకిస్తాన్ బిల్డ్ చేస్తుందో వాటిని అప్పుడే ఆపుకోగలిగారు. ఇజ్రాయెల్ ఇరాన్ బిల్డ్ చేస్తుంటే న్యూక్లియర్ వార్ హెడ్స్ని అక్కడ సైంటిస్టులను చంపేయడం, అక్కడ ఆ సామాగ్రి అందకుండా చేయడం, ఇవన్నీ రకరకాలు చేస్తుంది ఇజ్రాయెల్ వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ పవర్తో. అలాంటిది మనం అప్పట్లో చేస్తుంటే బాగుండేది. 99 2000లో స్టార్ట్ చేశారు వాళ్ళు, అప్పుడు మనం చేయలేకపోయాం, మన చేతకంతనం. ఇప్పటికి మనం చేయగలిగింది వెళ్ళి జాగ్రత్తగా ఉండాలి. అట్లాగని చెప్పి వాళ్ళని కంప్లీట్గా వదిలేయటం. ఇక్కడ ఈయన విమర్శించడానికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అనవసరంగా యూఎస్ని ఇన్వాల్వ్ చేసి వాడికి పెత్తనం ఇచ్చి ట్రంప్ కానీ యుఎస్ కానీ పెద్ద పెద్ద స్కూల్ ప్రిన్సిపాల్, మన ఏదో స్కూల్లో పనిచేసే టీచర్లు ఆడొచ్చి ఇక్కడ క్లాస్ పీక్కి వీళ్ళిద్దరు సైలెంట్ అయిపోయారు అనే ఒక థింగ్ని క్రియేట్ చేసి అదే జరిగింది. దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు జనాలు. అండ్ ఈ కైండ్ ఆఫ్ బిల్డప్ ఫస్ట్ నుంచి నరేంద్ర మోడీ ఉంటే అసలు మొత్తం దూకుడుగా బాంబులన్నీ పడిపోతే పాకిస్తాన్ చెల్లాచెదరైపోద్ది, అది ఇదే అని చెప్పడం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని ఖచ్చితంగా ఈయన తెచ్చిస్తాడు వెనక్కి అనేటువంటి ఒక ఎక్స్పెక్టేషన్స్ జనాల్లో పెంచడం, ఎస్పెషల్లీ బీజేపీని సపోర్ట్ చేసేటువంటి ఒక వర్గపు ఒక మతం జనాల్లో పెంచడం, దీనివల్ల ఆయన పట్ల తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అందుకే ఏ రాజకీయ నాయకుడైనా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి ఉన్న పరిస్థితి, అలాగే న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి, మనం వేసినా వాళ్ళు వేసినా ఇద్దరు వైపులా కూడా మొత్తం సర్వనాశనం అవుద్ది. కాబట్టి చూసుకుని టాక్టిక్స్గా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలని చెప్పడం వల్ల మనం శత్రువు దగ్గర ఏం తక్కువైపో మనం భయపడ్డాం అనుకున్నాం. ఈ ఈగోయిస్టిక్ మెంటాలిటీని పక్కన పెట్టుకోవాలి. అమ్మో ఆడు భయపడ్డాం అనుకుంటాడు మనం అంటే ఏమనుకోడు. మనం నిజాయితీగా కరెక్ట్గా ప్రజలకు చెప్పి ముందుకెళ్తున్నప్పుడు ఆడు ఇంకా భయపడతాడు. అమ్మ వీడు ఇంత ఓపెన్గా చెప్పేస్తున్నాడు, ఇంకా మేమన్నా భయపడ్డాం మాట్లాడకుండా, వీడు ఇంత ఓపెన్గా చెప్తుండే ప్రజల నుంచి కూడా వీడికి సపోర్ట్ ఉంటుంది. ఈ రకంగా మనం మోరల్గా ఆడు గెలిచేశాడు కదా మన మీద అనేటువంటి సిచ్యువేషన్, ఆ కైండ్ ఆఫ్ భయాన్ని వాడికి మనం క్రియేట్ చేయాలి తప్ప అవతలోడు ఏమనుకుంటాడో మన గురించి మనం తక్కువైపోతామే అనేటువంటి భయం తప్ప మన ప్రజలతో మనం నిజాయితీగా ఉండాలి. మన ప్రజలకు మనం ఎందుకు వెనకడిగేసాం, ఎందుకు ముందడిగేసాం అనేది ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలనే ఒక ఇది లేకపోవడం వల్లే ఇది మద్యం సరఫరా దగ్గర నుంచి స్కీముల దగ్గర నుంచి చివరికి పాకిస్తాన్తో యుద్ధం వరకు అన్నిట్లో కూడా ఇదే మెయిన్ కాజ్. నిజాన్ని ఒప్పుకోకపోవడం, అబద్ధాలతో ప్రభుత్వాలను నడపాలనుకోవడం. మీరు ఎనీ గవర్నమెంట్ తీసుకోండి, చంద్రబాబు, జగన్, కేసీఆర్, రేవంత్, రాహుల్ గాంధీ, అంటే మన్మోహన్ సింగ్, మోడీ, వీళ్ళందరి ప్రభుత్వాలు, మీరు మమతా బెనర్జీ తీసుకోండి, డిఎంకే ఏడిఎంకే తీసుకోండి, 95% అబద్ధాలు చెప్పడం, నేరేటివ్ కొత్త వీళ్ళు కావాల్సి వచ్చినట్టు బిల్డ్ చేయడం, నిజాలని యాక్సెప్ట్ చేయకపోవడం అతిపెద్ద సమస్యగా మనకి ఎప్పుడు మిగులుతుంది. అందువల్ల ఈయన ఎక్కువ విమర్శలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. తీసుకున్నటువంటి స్టెప్ మంచిదే, కానీ మిగతా విషయాలండి ఇంకొకసారి ఆ టెర్రరిస్టులు మన జోలికి రాకుండా ఏం చేస్తున్నాం మనం, ఆల్రెడీ చేసినటువంటి వాళ్ళని పట్టుకోలేకపోయాం, వాళ్ళ పరిస్థితి ఏంటి, వీటి మీద కూడా క్లారిటీ ఇవ్వకపోవడం వల్ల తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకున్నప్పుడు ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఏ దేశమైనా తలెత్తుకుని నిలబడగలుగుతుంది. ఇది వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ అని నా ఉద్దేశం. సో దీని గురించి మీ కామెంట్ ఏంటో చెప్పండి.